హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో తెలుగు స్టేట్స్లో త్వరలో టీచర్ పోస్ట్ రిక్రూట్మెంట్కు ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం మొదలుపెట్టాయి. సో టీచర్ పోస్టుల్లో మనకి రెండు రకాలు, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్, ఇవన్నీ కూడా డిఎస్సి ఆర్ టీచర్ రిక్రూట్మెంట్లో ఉండేటువంటి పోస్టుల కేటగిరీస్. సో ఎస్జిటిలోనైనా, స్కూల్ అసిస్టెంట్లోనైనా, లాంగ్వేజ్ పండిట్స్లోనైనా సో కంపల్సరీగా ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏదంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కంపల్సరీగా ఉండేటువంటి సబ్జెక్ట్ ఏదంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సుకి సంబంధించి సో ఇది ఎస్జిటిలోనైనా, స్కూల్ అసిస్టెంట్లోనైనా, లాంగ్వేజ్ పండిట్స్లోనైనా సరే 10 మార్క్స్కి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో 10 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో మరి ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ని ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం డిఎస్సి టీఆర్టీని సో తెలంగాణ స్టేట్లో కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ ఇంగ్లీష్ మీడియంలో టీచర్ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాంప్రహెన్సివ్గా ఇంగ్లీష్ మీడియం కోర్స్, ఆన్లైన్ కోర్సుని ఎన్ఎస్కే లెర్నింగ్ లాంచ్ చేస్తుంది. సో ఈ కోర్సు ఇందులో కంప్లీట్గా స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే టోటల్ సిలబస్, వీడియో క్లాసెస్ విత్ పీడిఎఫ్ మెటీరియల్, అలాగే చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ టెస్ట్స్, అలాగే ప్రతి టెస్ట్కి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో సహా ఎన్ఎస్కే లెర్నింగ్ డీటెయిల్డ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోర్సుని ప్రొవైడ్ చేస్తుంది. సో యాక్చువల్గా ఈ కోర్సు యొక్క కాస్ట్ 499 రూపీస్. సో యాక్చువల్గా ఈ కోర్సు యొక్క కాస్ట్ 499 రూపీస్. సో వీకెండ్ ఆఫర్గా May 6th అండ్ May 7th. సో May 6th అండ్ May 7th అప్ టు May 8th మండే మార్నింగ్ 9 వరకు కూడా. సో May 8th, సో May 6th అండ్ May 7th అండ్ May 8th ఈ 3 days కూడా ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సుని జస్ట్ 299 రూపీస్కే ప్రొవైడ్ చేస్తుంది ఎన్ఎస్కే లెర్నింగ్. సో యాక్చువల్ కోర్స్ కాస్ట్ 499, బట్ May 6th అండ్ May 7th అండ్ May 8th ఈ డేట్స్లో జస్ట్ ఓన్లీ 299 రూపీస్కే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్స్ని ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్స్ కలిగి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. సో డీటెయిల్డ్ క్లాసెస్ విత్ పీడిఎఫ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో సహా ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి, సో అందులో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి, చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో యూనిట్ 1 హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ టాపిక్లో మనకి మీనింగు, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీనింగు, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఫర్ జనరల్ అండ్ డిజేబుల్డ్ పాపులేషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జనరల్ పాపులేషన్కి, డిజేబుల్డ్ పాపులేషన్కి ప్రొవైడ్ చేయబడినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, అలాగే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సో స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ టు అచీవ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లైక్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఎపెప్, డిపిఈపి, సర్వశిక్ష అభియాన్, ఓపెన్ స్కూల్స్ అండ్ మిడ్ డే మీల్స్, రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్ అండ్ కమిషన్స్ డ్యూరింగ్ pre-independent
అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్. సో ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం సో ప్రీ ఇండిపెండెన్స్ అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి అపాయింట్ చేయబడిన డిఫరెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్, సో వాటి యొక్క రికమెండేషన్స్ ఇవన్నీ కూడా ఈ యూనిట్ 1లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యూనిట్ 1 నుంచి మనకి అప్రాక్సిమేట్గా 2.5 to 3 మార్క్స్ వస్తాయి. సో యూనిట్ 1 నుంచి కంపల్సరిగా అవుట్ ఆఫ్ 10 2.5 to 3 మార్క్స్ అనేవి, మినిమం 2.5 మ్యాక్సిమం 3 మార్క్స్ వరకు కూడా వచ్చేటువంటి ఛాయిస్ ఉంది. అలాగే నెక్స్ట్ వన్ టీచర్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సిలబస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ టీచర్ ఎంపవర్మెంట్. సో ఈ టీచర్ ఎంపవర్మెంట్ దీని యొక్క మీనింగు, అలాగే ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్, అలాగే ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టీచర్స్, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ యొక్క ప్రొఫెషనల్ కోడ్, అదేవిధంగా టీచర్స్ మోటివేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్ స్కూల్స్. సో దిస్ ఈజ్ ద సెకండ్ టాపిక్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. సో ఈ టాపిక్ నుంచి మనకి 2 మార్క్స్ వరకు ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. సో 2 మార్క్స్ వరకు ఈ సెకండ్ టాపిక్ నుంచి వస్తుంది. అలాగే థర్డ్ టాపిక్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. సో ఇందులో ఉన్న టాపిక్స్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, కాన్సెప్చువల్ క్లారిఫికేషన్ అండ్ డెఫినిషన్, ప్రివెలెన్స్, మైత్స్ అండ్ ఫ్యాక్ట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, క్లాసిఫికేషన్ అండ్ టైప్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్. సో స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్నే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్తాం. ఆ స్పెషల్ నీడ్ చిల్డ్రన్ని ఎర్లీ ఏజెస్లో ఎలా ఐడెంటిఫై చేస్తాం. అలాగే ప్లానింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ప్రోగ్రామింగ్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్, ప్రోగ్రామింగ్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎవాల్యుయేషన్, డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్ మెయింటెనెన్స్, సైకోసోషల్ మేనేజ్మెంట్, అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ స్ట్రాటజీస్. So these are the next concept in the third unit. Next, environmental education. So next one ఏమో environmental education, దానికి ఆ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. సో ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ మెజర్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ త్రూ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, development of the environmental values through environmental education. Next, literacy, Sakshara Bharat Mission, National Program for Education of Girls at Elementary Level, so NPEGEL. So school health program. Next, disaster management, population education, adolescence education and life skills, liberalization, privatization and globalization and value education. సో థర్డ్ యూనిట్ చాలా బిగ్గెస్ట్ యూనిట్ అండి. ఇందులో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. సో వాల్యూ ఎడ్యుకేషను, ఇంక్లూజివ్ ఎడ్యుకేషను, పాపులేషన్ ఎడ్యుకేషను, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషను. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్స్లో మనకు వస్తాయి. సో దీని నుంచి కూడా మనకి అప్రాక్సిమేట్గా 2 to 2.5 మార్క్స్ అనేది సో డిఎస్సి ఎగ్జామినేషన్లో మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ లెసన్ యాక్ట్స్ అండ్ రైట్స్. సో రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. సో రైట్ ఆఫ్ చిల్డ్రన్
టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అండ్ ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ 2010. సో ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ ఇన్ 2010. అలాగే చైల్డ్ రైట్స్, నెక్స్ట్ హ్యూమన్ రైట్స్, చైల్డ్ రైట్స్ అదేవిధంగా హ్యూమన్ రైట్స్. సో దిస్ ఈజ్ ద 4th టాపిక్ కింద పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో దీని నుంచి మనకి 1.5 మార్కు ఈ చాప్టర్ నుంచి మనకి రావడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వన్ NCF 2005. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. సో ఇట్స్ పర్స్పెక్టివ్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, కరిక్యులర్ ఏరియాస్, స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్, స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్. సో స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, సిస్టమిక్ రిఫార్మ్స్. సో ఇదంతా కూడా కంప్లీట్గా NCF 2005కి సంబంధించినటువంటి సిలబస్. ఈ టాపిక్ నుంచి కూడా మనకి 1.5 మార్క్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది టోటల్గా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ టోటల్గా 5 యూనిట్స్లో ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషను, టీచర్ ఎంపవర్మెంటు, ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియా, యాక్ట్స్ అండ్ రైట్స్, సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. సో ఈ 5 యూనిట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కోర్సు ఆల్రెడీ యూనిట్ 1తో కోర్సు లాంచ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ లెసన్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 1లోనే ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా 50+ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే యూనిట్ 1లో మీకు 11 టెస్టులు కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాం. సో టెస్టులకి విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి NSK లెర్నింగ్ మీకు ఒక కాంప్రహెన్సివ్ కోర్సు, ఆన్లైన్ కోర్సు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, NSK లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు, రేపు, ఎల్లుండు అంటే May 6th and 7th and 8th సో ఈ కోర్సుని జస్ట్ 299 రూపీస్కే పొందండి. అలాగే NSK లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.